క్యాన్సర్ ఈ మాట ఒకసారి వినడానికే చాలా భయంగా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇలా జరగకూడదంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా డైలీ వ్యాయామం చేయడం వల్ల గట్ హెల్త్ బెటర్ అవుతుంది. ఇంకా బాడీలో మెటబాలిజం రేటు కూడా పెరిగి ఒబెసిటీ రిస్క్ తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే బాడీలో కణాల పెరుగుదల, విభజన అనేది సక్రమంగా జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ మళ్లీ వచ్చే రిస్క్ తగ్గడంతో పాటు ప్రాణాపాయం కూడా 1/3 వరకు తగ్గుతుంది. ఇలా వ్యాయామం మెడిసిన్స్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ నుంచి కోలుకున్న వాళ్లు వ్యాయామం చేయడం వల్ల వాళ్లలో క్యాన్సర్ రికరెన్స్ రిస్క్ 28% తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఇక క్యాన్సర్ పేషెంట్లలో ట్రీట్మెంట్ తరువాత సహనాన్ని పెంచి త్వరగా కోలుకునేలా చేయడంలో వ్యాయామం సహాయపడుతుంది. ఇంకా ఇది బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచి బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ తిరిగి రావడాన్ని నిరోధిస్తుందని కూడా అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే క్యాన్సర్ నుంచి బయటపడిన వారు ఆరోగ్యానికి అనుగుణంగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ వ్యాయామం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రెగ్యులర్ గా వ్యాయామం, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ స్క్రీనింగ్ వల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే రిస్క్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.